బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గోదావరి జిల్లాలపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పోలవరం, నల్లమల్ల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం తెలుపుతుంది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. పిటిషన్లో 8 మందిని ప్రతివాదులుగా చేర్చింది. తెలంగాణ పిటిషన్ ని కొట్టివేయాలంటూ ఏపీ కౌంటర్ పిటిషన్ వేసింది. రాజకీయ కారణాలతోనే కేసు వేశారని ఏపీ ఆరోపిస్తుంది. ఈ పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టనుంది. గోదావరి నదీ జలాల్లో తమకు దక్కాల్సిన వాటా విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు విస్తరణ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న పనులను తాము అంగీకరించలేదంటూ సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముంబైలో సీనియర్ న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకించేందుకు న్యాయపరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. కోర్టులో రాష్ట్రం తరపున సమర్థవంతమైన బలమైన వాదనలు వినిపించాలని వారు న్యాయ నిపుణులను కోరారు. అవసరమైన అన్ని పత్రాలు, ఆధారాలను సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం కార్యాలయం అప్రమత్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. చట్టబద్దమైన అనుమతులు లేకుండా పోలవరం ప్రాజెక్టును బనకచెర్ల లేదా నల్లమల్ల సాగర్తో అనుసంధానించే విస్తరణ పనులను ఏపీ ప్రభుత్వం చేపడుతోందని పిటిషన్లో ఆరోపించింది. ఈ పనులను తక్షణమే ఆపాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాలని కోరింది. ఆమోదించిన అసలు డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగాలని స్పష్టం చేసింది. తెలంగాణ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు నివేదికలను పరిశీలించడాన్ని కూడా పిటిషన్లో తప్పుపట్టింది. కేంద్ర జలసంఘ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేస్తుందని, ఈ విస్తరణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఆర్థిక సహాయం నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కాసేపట్లో గోదావరి జలాలపై అయితే సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పటికే నీళ్ల చుట్టే రాజకీయం తిరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు గోదావరి జలాలపై అయితే సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. సో ఎలాంటి వాదనలు వినిపించబోతుంది తెలంగాణ? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నీటి వివాదం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు కృష్ణా నదీ జలాలపైతో పాటు మరోవైపు గోదావరి నదీ జలాలపై కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో పూర్తిగా రాజకీయాలు మారలేదని చెప్పవచ్చు. ప్రధానంగా ఇటీవల కాలంలో గోదావరి నదీ జలాలపై అటు ఏపీ ప్రభుత్వము నిర్మించినటువంటి పోలవరం, నల్లమల్ల సాగర్, బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో చాలా అంశాలను కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించినటువంటి అక్రమ ప్రాజెక్ట్ గోదావరి నదీ జలాలపై నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు బనకచెర్ల, నల్లమల్ల సాగర్ సంబంధించిన అనుసంధానం చేసే పోలవరానికి అనుసంధానం చేసేటువంటి ఈ ప్రాజెక్టులని వెంటనే నిలుపుదల చేసే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే అటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్ట్ పోలవరం మొదట డిజైన్ చేసినటువంటి విధానం కాకుండా మళ్ళీ దానికి అనుసంధానం చేసే విధంగా నల్లమల్ల సాగర్ పేరుతో మరోవైపు ఒక పూర్తిగా బనకచెర్ల ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి దీన్ని రీడిజైన్ చేసే కార్యక్రమం చేస్తుంది. దీన్ని డిపిఆర్ సిద్ధం చేసే ప్రాజెక్ట్ చేస్తున్న డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసేందుకు అది ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అయితే దీన్ని వెంటనే నిలుపుదల చేయాలి. మొదటగా అనుకున్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కొనసాగించాలి, అదే డిజైన్ కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గోదావరి నదీ జలాలను అక్రమంగా తీసుకెళ్లడానికి
ప్రయత్నాలు చేస్తుంది. దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని వెంటనే అడ్డుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ అభిషేక్ సింఘ్వి వాదన కూడా వినిపించే అవకాశం ఉంది. ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ పిటిషన్ మెన్షన్ చేసే అవకాశం ఈ రోజు విచారణ కూడా కొనసాగవచ్చుంది. ఇప్పటికే దీన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము అనేక రకాలుగా అటు జలవనరుల శాఖ మంత్రిని కలిశారు, చాలా మంది ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు కలిశారు. కానీ అయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా ఈ ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం చేస్తుంది. మంటచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఈ రోజు మరొకసారి తమ వాదన కూడా వినిపించింది. తెలంగాణ రాష్ట్ర యొక్క వాదనలు పరిలోకి తీసుకున్నట్టుగా మరి ఏపీ ప్రభుత్వ వాదన పరిలోకి తీసుకుంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్ కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ కూడా కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఇదంతా కూడా పూర్తిగా రాజకీయ ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పిటిషన్ వేసిందంటూ కూడా ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ రోజు మరి చీఫ్ జస్టిస్ బేస్ విచారించిన తర్వాత కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాల్సింది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వివాదం అనేది చాలా రాజకీయ దుమారం అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఒకవైపు కృష్ణానది జలాలకు సంబంధించిన విషయంలో, మరోవైపు గోదావరి నది జలాలకు సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పదే పదే అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ తరహాలో రిజర్వ్ కమిటీ ఇచ్చిన సూచనలు కావచ్చు, గతంలో ఇచ్చినటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్ట్ ని వెంటనే నిలుపుదల చేయాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కోరింది. కాబట్టి మరి కోర్టు ఈ రోజు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఆసక్తి చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.